కార్యక్రమాన్ని సమర్పిస్తున్న వారు MDH గరం మసాలా. ఆరోగ్యం ఇంకా న్యూట్రిషన్ దొరికే బాడీ స్ట్రాంగ్ గా అవుతుంది. కొంచెం తింటే కడుపు నిండా డైజెషన్ బాగా అవుతుంది. MDH సోయా టీ అసలైన ప్రోటీన్. MDH. జీ తెలుగు న్యూస్ ప్రేక్షక మహాశైలకు శుభాభినందనలు. శ్రీ గణేశాయ నమః, శ్రీ ధర్మపురి లక్ష్మీ నృసింహాయ నమః, శ్రీ రామదూతం శిరసా నమామి. ఈ వారం ద్వాదశ రాశుల ఫలితములు మరియు సూచనలు సలహాలు. ఈ వారం అనగా 2/8/2026 ఆదివారం, ఆషాఢ బహుళ చవితి మొదలుకొని 8/8/2026 శనివారం, ఆషాఢ బహుళ దశమి వరకు. గ్రహస్థితులు: గురు కర్కాటకం, శని మీనం, రాహు కుంభం, కేతు సింహం, రవి కర్కాటకం, బుధుడు మిథున కర్కాటక రాశులు, శుక్రుడు సింహం కన్య, కుజుడు మిథునం, చంద్రుడు కుంభ మీన మేష వృషభ రాశుల్లో సంచరిస్తున్నాడు. మొదటగా మేషరాశి. ఈ రాశి వారికి ఈ వారం కొంతమేరకు శుభాశుభ మిశ్రమ ఫలితాలు గోచరమవుతున్నాయి. అనుకున్న పనులన్నీ చక్కగా నడవడానికి కొరకు ఎంతో ప్రయత్నం చేస్తూ ఉంటారు. కానీ కొన్ని పనులలో విఫలం తప్పకుండా జరిగేటట్టుగా ఉంటుంది. ఆగిపోయినటువంటి పనులలో ఇంకా పెండింగ్లో పడేటట్టుగా కనబడుతున్నది. అనవసరమైనటువంటి ఖర్చులు మితిమీరుతాయి. ఉన్నతమైనటువంటి ఆశయాలు ఉంటాయి. కాకపోతే మీరు చేసేటువంటి ఉద్దేశం అనుకోండి, చేసేటువంటి పనుల లోపల కొంతమేరకు ఆగిపోవడమో ఆటంకమో జరిగేటట్టుగా కనబడుతున్నది. ధనాదాయం కొరకు ప్రయత్నం చేస్తారు. కొంతమేరకు ధనాదాయం పెరిగే దిశగా కూడా ప్రయత్నం చేస్తుంటారు. ఆగిపోయినటువంటి డబ్బులు చేతికి అందుతాయి. అట్లానే స్త్రీలకు మంచి గుర్తింపు, ఉన్నతమైనటువంటి స్థానం లభించేటట్టుగా కనబడుతున్నది. విద్యార్థులకు కొంతమేరకు మీరు కోరినటువంటి మార్కులు, కోరినటువంటి సీటు కూడా పొందేటట్టుగా ఈ వారం కనబడుతున్నది. వీసా కొరకు, విదేశ పర్యటనల కొరకు కొంచెం ఆటంకాలు ఏర్పడుతుంది. వృత్తి ఉద్యోగాల్లో ఉన్నవారికి కొంతమేరకు మంచి నైపుణ్యాన్ని ప్రదర్శించి ముందుకు వెళ్ళేటట్టుగా ప్రయత్నం జరుగుతుంది. అనుకున్న పనులన్నీ కూడా మీరు ముందుకు వెళ్ళేటట్టుగా ప్రయత్నం చేస్తుంటారు. దూరాలోచనలు కూడా మీకు కొంత కార్యరూపం దాల్చేటట్టుగా కనబడుతున్నది. అనుకున్న పనులన్నీ కూడా కొంతమేరకు శుభాశుభ మిశ్రమ ఫలితాలు మాత్రం జరుగుతాయని చెప్పడమైనది. అందుకొరకు మీరు తప్పకుండా మీ ఇష్టదైవాన్ని ప్రార్థించడమో పూజించడమో చేయండి. కొంత ఉపశమనాన్ని పొందుతారు. తదుపరి వృషభ రాశి. ఈ వృషభ రాశి వారికి ఈ వారం అనుకున్న పనులన్నీ సజావుగా సాగుతాయి. ఖర్చులు పెరిగినా కూడా తగినట్టుగా డబ్బులు చేతికి అందడం జరుగుతుంది. మీరు చేసేటువంటి వృత్తి ఉద్యోగాల్లో కొంత మేరకు మీరు చేసేటువంటి ప్రయత్నం కొంత ఫలితం వచ్చేటట్టుగా ఉంటుంది. ట్రాన్స్ఫర్స్ మీ ఫేవర్లో రావడం జరుగుతుంది. ప్రమోషన్ కొరకు ప్రయత్నం చేసేవారికి కొంతమేరకు మీ ఫైలు ముందుకు నడవడం జరుగుతుంది. అనుకున్న పనులన్నీ కూడా కొంతమేరకు సజావుగా ముందుకే సాగేటట్టుగా కనబడుతున్నది. ఖర్చులు పెరిగినా కూడా సమయానుకూలంగా డబ్బులు చేతికి అందడం జరుగుతుంది. అవివాహితులకు కూడా కొంత శుభవార్తలు వింటారు. ఇరుగు పొరుగు వారితో కూడా కొంతమేరకు మంచి సంబంధాలు నెలకొల్పుకుంటారు. కొత్త వ్యక్తులతోని పరిచయాలు ఏర్పడడం జరిగేటట్టుగా ఈ వారం కనబడుతున్నది. ధనాదాయం విషయం లోపల ఖర్చులు అధికమైనా మీకు అనుకున్న పనులన్నీ కొంత ముందుకు సాగేటట్టుగా కనబడుతున్నది. వృత్తి ఉద్యోగాల్లో ఉన్నవారికి తప్పకుండా మీరు చేసేటువంటి పనుల లోపల గుర్తింపు లభిస్తుంది. కనుక మీకు కొంత సంతోషంగా ఉండి ముందుకు వెళ్ళేటట్టుగా ఉంటారు. ఈ వారం అన్ని రంగాల వారికి కూడా కొంత శుభాశుభ మిశ్రమ ఫలితాలు ఉంటాయి. కనుక తప్పకుండా మీ ఇష్టదేవాన్ని ప్రార్థించండి. కొంత ఉపశమనాన్ని పొందేటట్టుగా ఉంటుంది. తదుపరి మిథున రాశి. ఈ మిథున రాశి వారికి వారం కొంతమేరకు గ్రహానుకూల్యత ఉన్నదని చెప్పవచ్చు. శుక్రుడు 3వ తారీఖు నుండి 4వ స్థాన శుభుడు, అట్లానే బుధుడు కూడా 7వ తారీఖు నుంచి ద్వితీయ స్థాన శుభుడు. కనుక అట్లానే గురువు 2వ స్థానం ధనస్థానంలో ఉండడం చేత తప్పకుండా మీకు ధనం పెరగడం, ఆదాయం ఇంప్రూవ్ కావడం జరిగేటట్టుగా ఉంటుంది. మీ పనులన్నీ సజావుగా ముందుకు సాగేటట్టుగా ప్రయత్నం చేస్తుంటారు. మీ ఆఫీసులో లేదా మీరు చేసేటువంటి స్థానంలో తప్పకుండా పేరు ప్రతిష్టలు వచ్చేటట్టుగా ప్రయత్నం చేస్తుంటారు. ఖర్చులు పెరిగినా సమయానుకూలంగా డబ్బులు చేతికి అందుతాయి. ఆగిపోయినటువంటి పనులు తప్పకుండా కొనసాగుతాయి.
వృత్తిలో మంచి నైపుణ్యాన్ని ప్రదర్శించి పేరు ప్రతిష్టలు తెచ్చేటట్టుగా ఉంటుంది. ఒక స్థిరాస్తుల యోగం లేదా ఆ స్థిరాస్తుల విషయం లోపల మీకు కొంత ఆలోచనలు ముందుకు తీసుకెళ్లేటట్టుగా ఉంటుంది. ధనాదాయం పెరుగుతుంది. ప్లాట్లు లేదా గృహ సంబంధమైనటువంటి విషయాల లోపల కొంత లాభసాటిగా వ్యవహారాలు అనుకూలంగా మలుచుకునేటట్టుగా ప్రయత్నం చేస్తుంటారని చెప్పవచ్చు. విద్యార్థులకు మంచి మార్కులు రావడం, ఉన్నతమైనటువంటి స్థానాన్ని పొందుతారు. అన్ని రంగాల వారికి కూడా ఈ వారం చాలా సంతోషకరంగా ఉంటుందని చెప్పడమైనది. తదుపరి కర్కాటక రాశి. ఈ కర్కాటక రాశి వారికి ఈ వారం నూతనమైనటువంటి సంతోషంతో, ఉత్సాహంతో కొంత ముందుకు వెళ్ళేటట్టుగా ఉంటుంది. ఖర్చులు పెరుగుతాయి, ధనాదాయం పెరుగుతుంది. వృత్తిలో మంచి నైపుణ్యాన్ని ప్రదర్శించేటట్టుగా కనబడుతున్నది. కుజుడు ఏకాదశ స్థాన శుభుడు. అన్ని రంగాల వారికి కూడా ఈ వారం ఎంతో సంతోషకరంగా ఉంటుందని చెప్పడమైనది. వృత్తి ఉద్యోగాల్లో ఉన్నవారికి పేరు ప్రతిష్టలు తెచ్చుకుంటారు. విద్యార్థులకు మంచి మార్కులు రావడం, ఉన్నతమైనటువంటి స్థానాన్ని పొందడం, విశ్వవిద్యాలయాల్లో సీట్లు పొందడం జరిగేటట్టుగా ఉంటుంది. అన్ని రంగాల వారికి కూడా ఈ వారం కొంతమేరకు శుభాశుభ మిశ్రమ ఫలితాలు ఉంటాయి. వ్యాపారస్తులకు కొంత నూతనమైనటువంటి వ్యాపారాలు పెట్టకూడదు. మీరు చేసేటువంటి వ్యవహారాలలో తనిఖీలు వచ్చేటట్టుగా ఉంటుంది. జాగ్రత్త అవసరం. డబ్బులు అప్పులు ఇవ్వడం లేదా జామీన్లు సంతకం పెట్టడం కూడా మీకు ఒక చెడు, మీరే కట్టవలసిన అవసరం పడుతుంది. కనుక ఆ విషయంలో కొంత జాగ్రత్తగా ఉండాలి. మీరు ఈ భూ సంబంధమైనటువంటి వ్యవహారాలలో కూడా కొంత మీరు జాగ్రత్త ఉంటే మంచిదని చెప్పి సెలవు వేయడం అనేది. కనుక మీరు తప్పకుండా మీ ఇష్టదైవాన్ని ప్రార్థించండి, పూజించండి. తదుపరి సింహరాశి. ఈ రాశి వారికి వారం కొంతమేరకు గ్రహానుకూల్యత కొంతమేరకు ఉంటుంది. అయినప్పటికీ కూడా మీరు మీ రంగాల వారితోని, వివిధ రంగాల వారితోని సత్సంబంధాలు నెలకొల్పుకుంటారు. వృత్తిలో మంచి పేరు ప్రతిష్టలు తెచ్చుకుంటారు. దైవిక సంబంధమైనటువంటి విషయాల్లో, పూజలలో ఈ వారం పాల్గొనేటట్టుగా ఉంటుంది. ఖర్చులు మాత్రం పెరుగుతాయి. కొంత శుభకార్యాల్లో పాల్గొనడం, దైవిక సంబంధమైనటువంటి అన్నదానాన్ని కొన్ని దైవిక సంబంధమైన పూజలలో పాల్గొనడం ఈ వారం చేసేటట్టుగా ఉంటుంది. పిల్లలకు మరియు విద్యార్థులకు కొంతమేరకు అనుకున్న మార్కులు రావడం, చాలా సంతోషకరంగా ఉండడం జరుగుతుంది. నూతనమైనటువంటి వస్తువులు, వస్త్రాలను కూడా ఈ వారం కొనేటట్టుగా కనబడుతున్నది. అనేకమైనటువంటి మీకు తెలివితేటలు ఉన్నప్పటికీ కూడా కొంత నిరుపయోగంగా, కొంత పెండింగ్లో పడేటట్టుగా ఉండేటట్టుగా ఈ వ్యవహారాలు ఉంటాయి. కనుక కొంత ఆచితూచి వ్యవహరించాలి. కనుక మీరు తప్పకుండా మీ ఇష్టదైవాన్ని ప్రార్థిస్తే కొంత ఉపశమనాన్ని పొందుతారని తెలియజేయడమైనది. తదుపరి కన్య రాశి. ఈ రాశి వారికి వారం చాలా ఉత్సాహంతో ముందుకు వెళ్తుంటారు. వృత్తిలో మంచి పేరును ప్రతిష్టలు తెచ్చుకుంటారు. ధనాదాయం పెరుగుతుంది. విద్యార్థులకు మంచి మార్కులు రావడం జరుగుతుంది. ఉన్నతమైనటువంటి స్థానాన్ని పొందుతారు. అమెరికా అటువంటి విదేశ పర్యటనలో చేసేవారికి మంచి లాభసాటిగా ఉంటుంది. వీసా లాంటివి వస్తాయి. ప్రమోషన్స్ లాభిస్తాయి. అన్ని రంగాల వారికి కూడా ఈ వారం చాలా సంతోషకరంగా, ఉన్నతమైనటువంటి స్థానాన్ని పొందేటట్టుగా ఈ వారం కనబడుతుంది. ఈ కన్య రాశి వారికి ఈ వారం ధనాదాయం విషయంలో అనుకోండి, విద్యార్థులకు విద్య విషయంలో అనుకోండి, రాజకీయ పరంగా ఉన్నవారికి అనుకోండి, అన్ని రంగాల వారికి కూడా వారికి తప్పకుండా కొంత లాభయోగాలు ఉన్నాయని తెలియజేయడం అనేది. తదుపరి తులారాశి. ఈ రాశి వారికి ఈ వారం అనుకున్న పనులన్నీ పెండింగ్ నుంచి బయటకు వస్తారు. ఖర్చులు పెరుగుతాయి. విద్యార్థులకు మంచి మార్కుల కొరకు ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఆగిపోయినటువంటి పనుల కొరకు మీరు స్వీకారం చుట్టడం జరుగుతుంది. వ్యవసాయ సంబంధమైనటువంటి ఉత్పత్తులు పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. భూ సంబంధమైనటువంటి విషయాల్లో లాభసాటిగా ఉంటుంది. మీ దూరపు బంధువులు రావడం లేదా వారితోని సత్సంబంధాన్ని నెలకొల్పడం, మీరు ముందుకు నడిపేటట్టుగా వ్యవహారాలు చేస్తుంటారు. అందరితోని, మీ బంధువులతోని కొంతమేరకు మీరు అన్ని విషయాల లోపల ముందుకు వెళ్ళి వారిని సంతోషపరిచేటట్టుగా లేదా మీకు సత్సంబంధాలు నెలకొనబట్టేట్టుగా, రిలేషన్ మెయింటైన్ చేసేటట్టుగా మీరు ప్రయత్నం చేస్తారు. ఈ వారమంతా కొంత శుభాశుభ మిశ్రమ ఫలితాలు అయినప్పటికీ కూడా మీ మనసుకు సంతోషకరమైనటువంటి విషయాలు ఎక్కువగా జరుగుతాయి. పూజలలో పాల్గొనడం చేస్తారు. అట్లానే
ఇరుగు పొరుగు వారితో కూడా మంచి సంబంధాలు నెలకొల్పుకుంటారు. ఒక దూరపు బంధువులు మీ రాకతోని కొంత సంతోషకరంగా ఉంటాయి, కొంత ఖర్చులు కూడా పెరుగుతాయి. ఈ వారమంతా శుభాశుభ మిశ్రమ ఫలితాలు గోచరమవుతున్నాయి కనుక తప్పకుండా మీరు శివార్చన చేయండి, నరసింహస్వామి ఆరాధన చేయండి, తప్పకుండా ఉపశమనాన్ని పొందుతారు. తదుపరి వృశ్చిక రాశి. ఈ వృశ్చిక రాశి వారికి ఈ వారం కొంతమేరకు శుభాశుభ మిశ్రమ ఫలితాలేని చెప్పవచ్చు. అనేకమైనటువంటి విషయాల లోపల మీకు అవగాహన ఉంటుంది, తెలియని విషయం ఉండదు. అయినప్పటికీ కూడా కొన్ని అభిప్రాయాలలో భేదాలు రావడం, అంటే ఉద్యోగం చేసే చోట అనుకోండి, లేదా మీ కుటుంబ పరంగా అనుకోండి, మీ మాటల్లో తేడా రావడం, లేదా ఒక అభిప్రాయంలో భేదాలు రావడం అనేటువంటిది ఈ వారం జరిగేటట్టుగా ఉంటుంది. కనుక మీరు కొంత ఆచితూచి వ్యవహరించాలి. అనుకున్న పనులన్నీ కూడా సజావుగా సాగుట కొరకు మీరు ప్రయత్నం చేస్తుంటారు. శుక్రుడు ఏకాదశ స్థాన శుభుడు 3వ తారీఖు నుండి, కనుక మీరు చేసేటువంటి పనుల లోపల మంచి పేరును తెచ్చేటట్టుగా ప్రయత్నం చేస్తుంటారు. వృత్తి ఉద్యోగాల్లో ఉన్న వారికి మంచి పేరును కీర్తిని తెస్తారు. శుభవార్తలు వింటారు. మీ బంధువులు కూడా, మీ పిల్లలు అనుకోండి, మీ బంధువులు విదేశ పర్యటనలు చేసి రావడం, దూర ప్రయాణాలు చేసి రావడం, దాంతో మీరు సంతోషకరంగా ఈ వారం ఉండేటట్టుగా ఉంటుంది. కాకపోతే మీ కుటుంబ పరంగా మీ భార్యాభర్తలు అనుకోండి, మీ కళత్ర స్థానం అటువంటి వారితోని కొంత మాటల్లో కొంత తేడా రావడం, చిన్న చిన్న మాటల్లో అభిప్రాయాల్లో భేదాలు రావడం అనేటువంటిది కొంత సూచన. కనుక మీరు తప్పకుండా మీరు ఇష్టదైవాన్ని ప్రార్థించండి, పూజించండి, కొంత ఉపశమనాన్ని పొందుతారని తెలియజేయడం అనేది. తదుపరి ధనుస్సు రాశి. ఈ ధనుస్సు రాశి వారికి వారం వీరికి కూడా శుభాశుభ మిశ్రమ ఫలితాలు గోచరమవుతున్నాయి. చేసేటువంటి పనుల లోపల కొన్ని ఆటంకాలు రావడం, దైనందిన జీవితంలో కొన్ని మార్పులు చేర్పులు ఎదుర్కోవడం జరుగుతుంది. చిన్న చిన్న అనారోగ్య బాధల నుండి విముక్తి పొందేటట్టుగా ఉంటుంది. గత వారం కంటే కొంత ఆరోగ్యం మెరుగుపడేటట్టుగా ఉంటుంది. వైద్య సేవలు అవసరం పడేటట్టుగా ఉండేటట్టుగా ఉంటుంది. ఈ వారం ఖర్చులు పెరుగుతాయి. సమయానుకూలంగా డబ్బులు మాత్రం చేతికి అందుతాయి. మీ పిల్లలు అనుకోండి, లేదా మీ కుటుంబ సభ్యులు, లేదా మీ కుటుంబంలో ఉన్నటువంటి వాళ్ళు స్థిరాస్తులు కొనడమో, స్థిరాస్తులకు సంబంధించిన విషయాలు మీకు వినడమో, అటువంటి వార్తలు విని కొంత సంతోషకరంగా ఉంటుంది. విలువగల వస్తువులను లేదా బంగారం అనుకోండి, లేదా అటువంటి విషయాలు కొనేటట్టుగా ఉంటుంది. ప్రయాణాల్లో కొంచెం జాగ్రత్త అవసరం. ఖర్చులు పెరిగినా సమయానుకూలంగా డబ్బులు మాత్రం చేతికి అందుతాయి. కొంత గ్రహానుకూల్యత తక్కువ ఉన్నది కనుక ఈ రాశి వారికి తప్పకుండా మీరు మీ ఇష్టదైవాన్ని ప్రార్థించాలి, శివార్చన చేయండి, లేదా నారాయణ స్మరణ చేయండి. తప్పకుండా కొంత ఉపశమనాన్ని పొందుతారని తెలియజేయడం అనేది. తదుపరి మకర రాశి. ఈ మకర రాశి వారికి ఈ వారం చాలా సంతోషకరమైనటువంటి వారం అని చెప్పవచ్చు. అనేక విషయాలతోని, అనేక మందితోని మీకు సత్సంబంధాలు ఉంటాయి. నూతనమైనటువంటి వ్యక్తులతోని కొత్త పరిచయాలు ఏర్పడతాయి. అన్ని రంగాల వారితోని మీకు సంబంధాలు ఉండడం చేత మీ పనులు ఆగకుండా ముందుకు సాగడం జరిగేటట్టుగా ఉంటుంది. మీ పిల్లలు కూడా మంచి మార్కులు రావడం, లేదా ఉన్నతమైనటువంటి స్థానాన్ని, ఉన్నతమైనటువంటి ఉద్యోగ అవకాశాలు పొందడం చేత చాలా సంతోషకరంగా ఉంటారు. శుభకార్యాలోచనలు ప్రారంభిస్తారు. ఇంట్లో శుభకార్యాలు చేయడాన్ని అనాలనేటువంటి విషయం లోపల కొంత విషయాన్ని ముందుకు తీసుకెళ్ళేటట్టుగా ఈ వారం కనపడుతున్నది. డబ్బులు చేతికి అందుతాయి. దానికి తగినట్టుగా మీకు ఖర్చులు తయారుగా ఉండడం కూడా ఉంటాయి. కొన్ని విషయాల లోపల మీరు అనుకోకుండా కొంత లాభ ఘటనలు జరిగేటట్టుగా ఉంటుంది. అన్ఎక్స్పెక్టెడ్ లాభాలు మాత్రం పొందేటట్టుగా ఈ వారం కనపడుతున్నది. మీ తోటి ఉద్యోగులు మంచి సహకారం లభిస్తుంది. దాంతో కూడా మీరు కొంత ఉత్సాహంతో ముందుకు వెళ్ళేటట్టుగా ఉంటుంది ఈ వారం. అయినప్పుడు కూడా మీ ఇష్టదైవాన్ని ప్రార్థించండి. ఇంకా ఎక్కువ లాభాల బాటలో పయనిస్తారు, కొంత ఉపశమనాన్ని పొందుతారు. తదుపరి కుంభరాశి. ఈ కుంభరాశి వారికి వారం రవి మాత్రం షష్టమ స్థాన శుభుడు కనుక మీకు అట్లానే శుక్రుడు కూడా 3వ తారీఖు నుంచి అష్టమ స్థాన శుభుడు కనుక కొన్ని వ్యవహారాలు అనుకూలిస్తాయి. ధనాదాయం పెరుగుతుంది. మీ పిల్లలు మంచి మార్కులు రావడం, అటువంటి సంతోషకరమైనటువంటి వార్తలు వినడం, దూర ప్రయాణాలు లేదా దూరపు బంధువుల రాకతోని కొంత సంతోషకరంగా ఉంటుంది.
శుభకార్యాల లోపల పాల్గొంటారు, ప్రయాణాలు లాభిస్తాయి, కొంత మీకు గిఫ్ట్లు లేదా మీకు బహుమతులు వచ్చేటట్టుగా ఈ వారం కనబడుతున్నది. కొన్ని విషయాల లోపల శుభవార్తలు వింటారు. అవివాహితలు కూడా కొంతమేరకు శుభవార్తలు వినేటట్టుగా ఉంటుంది. మీ ఫైల్ ఎక్కడ ఆగకుండా ప్రమోషన్స్ అనుకోండి, వాటికి సంబంధించిన విషయాల్లో కొంత ముందుకు వెళ్ళేటట్టుగా ఉంటుంది. అయినప్పటికీ కూడా ఏదో తెలియనటువంటి ఒక చికాకు, ఒక మనసు విచారంగా ఉంటుంది. దాని కొరకు మీరు అన్ని రంగాల వారికి కూడా ఈ రకంగానే ఉంటుంది కనుక మీరు తప్పకుండా మీ ఇష్టదైవాన్ని ప్రార్థించండి, పూజించండి, లేదా హనుమాన్ చాలీసా పఠించండి, శ్రీరామరక్ష పారాయణం చేయండి. కొంచెం ఉపశమనాన్ని మాత్రం తప్పకుండా పొందుతారు. తదుపరి మీనరాశి. ఈ మీనరాశి వారికి ఈ వారం కొంత శుభాశుభ మిశ్రమ ఫలితాలు కలిగేటట్టుగా ఉన్నాయి. కొంతమేరకు పెండింగ్లో పడినటువంటి పనులు కొంత సాగేటట్టుగా ఉంటుంది. అన్న పనులన్నీ కొంత సజావుగా సాగడానికి కొరకు మాత్రం మీరు ప్రయత్నం లోపం లేకుండా చేయాలి. చేస్తేనే కానీ మీకు కొంత రిజల్ట్ రాదు. వీసా కొరకు ప్రయత్నం చేసేవారికి, ఉద్యోగ అన్వేషణలో ఉన్నవారికి మాత్రం కొంత ఇబ్బందికరంగా ఉంటుంది. చేసేటువంటి పనులలో కొన్ని ఆటంకాలు ఏర్పడడం, వినుకోని అకస్మాత్తుగా ఆగిపోవడం జరగడం, మీరు ఎంతో ఎక్స్పెక్ట్ చేస్తారు ఫలితం, శుభ ఫలితం వస్తుందని, అక్కడ కొంత పెండింగ్లో పడడమో అటువంటి దాంతో మీకు కొంత మనసు కొంచెం విచారంగా ఉండడం, కొంత బాధాకరంగా ఉండేటట్టుగా కనబడుతున్నది. స్థిరాస్తులు అమ్మకం విషయం లోపల కొంత లాభసాటిగా ఉంటుంది. దూర ప్రయాణాలు కొంతమేరకు కలిసి వచ్చినట్టుగా ఉంటాయి. అన్ని రంగాల వారికి కూడా ఈ వారం కొంత శుభాశుభ మిశ్రమ ఫలితాలు ఉన్నాయి కనుక తప్పకుండా హనుమాన్ చాలీసా పారాయణం చేయండి, లేదా సుందరకాండ పారాయణం చేయండి. తప్పకుండా కొంత ఉపశమనాన్ని పొందుతారు. కొంత మీకు లాభాలు అనుకోండి, శుభాలు కొంత పెంపొందుతాయని చెప్పి ఈ రాశి వారికి తెలియజేయడం అనేది. స్వస్తి. ఈ కార్యక్రమాన్ని సమర్పించిన వారు MDH గరం మసాలా, MDH దమాలు, దాల్ తడక మరియు మష్రూమ్ మసాలా. MDH తో భోజనం ఎల్లప్పుడూ రుచికరం. MDH సదా మీకు కొత్త రుచినివ్వడానికి తయారుగా ఉంటుంది.